తెలంగాణ జల హక్కుల కోసం బీఆర్ఎస్ మోగించిన జంగ్ సైరన్ గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో 5 ఉమ్మడి జిల్లాల నుంచి అన్నదాతలు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. దీంతో నల్గొండ దారులన్నీ గులాబీమయమయ్యాయి. కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురుచూశారు. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను కడిగిపారేశారు కేసీఆర్. 9 ఏళ్లుగా తాను తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే దద్దమ్మ సర్కార్ అప్పనంగా కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించిందంటూ గర్జించారు. కృష్ణా గోదావరి జలాల్లో వాటా తేలే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న డ్రామాకు సభా వేదిక నుంచి మాస్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉన్న ప్రజానికం గులాబీ సత్తా చూపిస్తామంటూ పిడికిలెత్తి నినదించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరంతరం కరెంటు ఇస్తే కాంగ్రెస్ ఏళ్లు వచ్చి కరెంటును నాశనం చేశారన్నారు. తెలంగాణను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్న కేసీఆర్ వెంటబడి వేటాడుతామని హెచ్చరించారు. తెలంగాణ జల హక్కుల కోసం బీఆర్ఎస్ మోగించిన జంగ్ సైరన్ గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో 5 ఉమ్మడి జిల్లాల నుంచి అన్నదాతలు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. దీంతో నల్గొండ దారులన్నీ గులాబీమయమయ్యాయి. కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురుచూశారు. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను కడిగిపారేశారు కేసీఆర్. 9 ఏళ్లుగా తాను తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే దద్దమ్మ సర్కార్ అప్పనంగా కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించిందంటూ గర్జించారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో వాటా తేల్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న డ్రామాకు సభా వేదిక నుంచి మాస్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉన్న ప్రజానికం గులాబీ సత్తా చూపిస్తామంటూ పిడికిలెత్తి నినదించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరంతరం కరెంటు ఇస్తే కాంగ్రెస్ ఏళ్లు వచ్చి కరెంటును నాశనం చేశారన్నారు. తెలంగాణను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్న కేసీఆర్ వెంటబడి వేటాడుతామని హెచ్చరించారు.